వర్ధిల్లకుండా మీరే సహాయం దయచేయమని, యెహోవాకు విరోధమైన ఆలోచనయే గాని, యోచనయే గాని పనిచేయదని మీ వాక్యం సెలవిచ్చినట్లుగా మీకు విరోధంగా వారు చేస్తున్న ప్రతి ఆలోచనను కూడా మీరు కొట్టిపడవేసి మా ప్రభా మీరే నాయన మహిమ తెచ్చుకుని ఘనత తెచ్చుకుని మా ప్రభా సత్యాన్ని నిలబెట్టుటకు వారి కన్నులను తెరవమని, వారి మనసులను తెరవమని మా ప్రభా మీ దయగల కృప ఇక్కడ ప్రాంతంలో మరి ఈ 2 స్కూల్స్‌ని మీ పాదాల చెంతకే తీసుకొస్తే యేసునామములో ప్రార్థించడం వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. పండి దయచేసి మరి సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని విందాం. పర్సన్ అన్నా పర్సన్ అన్నా అన్నా పర్సన్ అన్నా ప్రైజ్ లార్డ్ తమ్ముడు. అన్నా ప్రైజ్ లార్డ్ అన్నా తీసుకుంటారన్నా? ఓకే. ప్రభునామ స్తోత్రాలు, అందరికీ వందనాలు. మరి సమయంలో మనం దేవునికి వాక్యాన్ని కొద్ది సమయం ధ్యానం చేసుకుందాం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 34వ అధ్యాయము. దయచేసి మొదటి 4 వచనాలు ఎవరైనా చదవండి. 2వ దినవృత్తాంతముల గ్రంథం 34వ అధ్యాయం మొదటి 4 వచనాలు. యోషియా ఏలన ఆరంభించినప్పుడు 8 ఏండ్ల వాడై యెరూషలేములో 31 సంవత్సరములేలెను. అతడు యెహోవా దృష్టికి నీతిని అనుసరించుచు కుడికైనను ఎడమకైనను తొలగకుండా తన పితరుడైన దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించును. తన ఏలుబడి యందు 8వ సంవత్సరమున తానింకనూ బాలుడై ఉండగానే అతడు తన పితరుడైన దావీదు యొక్క దేవుని యొద్ద విచారించుటకు పూనుకొనిన వాడై 12వ ఏట ఉన్నత స్థలములను దేవతా స్తంభములను పడగొట్టి చెక్కిన విగ్రహములను పోత విగ్రహములను తీసివేసి యూదా దేశమును యెరూషలేము దేశమును పవిత్రం చేయ ఆరంభించును. అతడు చూచుచుండగా జనులు బయలుదేవతల బలిపీఠములను పడగొట్టి వాటిపైన ఉన్న సూర్యదేవతల విగ్రహములను అతని ఆజ్ఞ చొప్పున నరికివేసి దేవతా స్తంభములను చెక్కిన విగ్రహములను పోత విగ్రహములను తుత్తినీయులుగా కొట్టి చూర్ణము చేసి వాటికి బలులు అర్పించిన వారి సమాధుల మీద చల్లివేసిరి. చాలమ్మా, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మహాగణుడివి, మహోన్నతుడివి, సర్వాధికారి పిలుపు మేరకు ప్రభువా నాయన చేస్తున్నటువంటి ఆ సేవను నాయన మీరు ఆస్వాదించే దేవుడివి, తగిన కాలంలో ప్రతిఫలాన్ని దయచేసే దేవుడు.
నాయన మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకున్నాం. ఈ వాక్యంలో ఉన్న సత్యాలు మేము గ్రహించి దాని ప్రకారంగా జీవించడానికి సహాయం దయచేయండి. మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపించుకున్నా అయోగ్యుని ప్రభావాన్ని కూడా నీ చాటును మరుగుపరిచి మీ నామానికే మహిమ తెచ్చుకోమని యేసు నామంలో ప్రార్థన చేయించున్నాం తండ్రి, ఆమేన్. మరి ఇక్కడ యోషియా అనే రాజు జీవితంలో మరి ప్రభు ఎట్లా యోషియాను వాడుకున్నాడు, మరి ప్రభు వాడుకుంటానికి యోషియా ఎట్లా తాను సిద్ధపరచుకున్నాడు అన్న విషయాలు మనం యోషియా జీవితంలో నుంచి కొన్ని ఒక 5-6 పాయింట్లు మనం స్టడీ చేసుకుంటాం. మొట్టమొదటిగా యోషియా అంటే అర్థం ఏంటంటే యెహోవా బాగు చేయవాడు. యెహోవా బాగు చేయవాడు అంటే ఆ తల్లిదండ్రులు పెట్టారు ఈ దేశాన్ని బాగు చేయాలన్నట్లుగా, ముందుగానే ప్రీ ప్లానెడ్. మేబీ నానైతే నాన్న పేరు ఆమోను. 2వ దినవృత్తాంత గ్రంథంలో మనం 34 చదివాం కదా, 33 అధ్యాయం చివరిలో ఉండిద్ది. ఆయన 2 సంవత్సరాలే పరిపాలన చేస్తాడు. ఆయన గురించి ఏం రాయబడిందంటే ఆయన చెడ్డరాజు. తర్వాత ఆమోను గారి యొక్క నాన్న ఎవరంటే మనష్షే. అంటే యోషియాకి మనం ఇప్పుడు స్టడీ చేసుకునేటటువంటి రాజు గారికి తాత అవుతాడు. అతను కూడా చెడ్డరాజే, ఏదో చివరిలో కొంత రిపెంట్ అయ్యాడు. ఓవరాల్ గా దేశాన్ని అంతా చెడగొట్టాడు. అన్న వాయిస్ క్లారిటీ రావట్లేదు అన్న. అన్నా హలో అన్నా వచ్చిందా అన్న? తాతయ్య గారు 55 సంవత్సరాలు, ఆయన 2 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఇయర్స్ ని అంతకుముందు వాయిస్ రావట్లేదు. ఇప్పుడు వస్తుంది తమ్ముడు. అన్న ఇప్పటి వరకు కట్ అయిపోయిందన్న, ఇప్పుడే స్టార్ట్ అయిందన్న. మళ్ళీ ఇప్పుడే స్టార్ట్ అయిందా? ఇంతకు ముందు ప్లేస్ మారుతున్నారు. ఓకే ఓకే. ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు ఓకే అన్న. మరి యోషియా గారు వాళ్ళ నాన్నగారు ఆమోను, వాళ్ళ తాత మనష్షే. వాళ్ళ తాతగారు 55 సంవత్సరాలు యోధా దేశాన్ని పరిపాలన చేశాడు. వాళ్ళ నాన్నగారు 2 సంవత్సరాలు, అంటే 57 సంవత్సరాలు. అంతకుముందు మరి దేవుడు హిజ్కియా అంటే వీళ్ళ ముత్తాత వీళ్ళంతా దేశాన్ని ఎంతగానో బాగు చేశారు. అయితే ఈ మనష్షే ఆమోను వీళ్ళు ఏం చేస్తారంటే మరి బయలు దేవతలను తీసుకొచ్చి బయలు విగ్రహాలని, చెక్కిన విగ్రహాలని, పోత విగ్రహాలని, సూర్యదేవత స్తంభాలని, ఇట్లాంటి అన్నిల యొక్క మరి ప్రతిమలను తీసుకొచ్చి మరి యోధా దేశం అంతా పెట్టేశారు. తర్వాత మందిరానికి ఆయన ఆరాధనకి వెళ్ళట్లేదు, మందిరాన్ని తలుపులు వేసేసారు. ఈ విధంగా ప్రజలందరినీ 57 సంవత్సరాలు అన్ని దేవతలతో తిప్పారనమాట. మరి ఇక్కడ మనం చదువుకున్నట్లుగా యోషియా అంటే యెహోవా బాగు చేయువాడు. మరి ఈయన లైఫ్ ఎట్లా ఉందో మనం చూద్దాం. ఈయన తల్లి గారి పేరు మొదీద. 2వ రాజుల గ్రంథంలో 23వ అధ్యాయంలో ఉంటుంది అనమాట మొదీద. కాబట్టి ఈయనకు ఒక కుమారుడు
యెహోయాహాజు. ఇది ఈయన బ్యాక్గ్రౌండ్. ఈయన దాదాపు 31 సంవత్సరాలు మరి పరిపాలన చేశాడు. ఈయన యోధా దేశానికి 16వ రాజు. ప్రియులారా, ఇంకా ఇంట్లో ఉన్నటువంటి గొప్ప విషయం ఏంటంటే చిన్నప్పుడే 8వ సంవత్సరంలోనే రాజు అయ్యాడు. 8వ సంవత్సరంలోనే రాజు అయ్యాడు. దానికి కారణం ఏంటంటే వాళ్ళ నాన్న 2 సంవత్సరాలే చేశాడు. వాళ్ళ నాన్న చంపేశారు చెడ్డ ప్రవర్తన బట్టి. అది బ్యాక్గ్రౌండ్. అంటే ఒక విధంగా చెప్పాలంటే దేశం అంతా పాడైపోయింది. 57 సంవత్సరాలు పాడైపోయింది, పాడు చేసేసారు. ప్రజలందరూ విగ్రహాల వైపు తిరిగిపోయారు. ప్రియులారా, ఇలాంటి పరిస్థితులు ఉంది. అంటే ఒక విధంగా టోటల్ డిస్ట్రాయిడ్ అనమాట. యూదా దేశం పైన ఇస్రాయేల్ దేశం కూడా డిస్ట్రాయ్ అయిపోయింది. అసలు ఆల్రెడీ ఇస్రాయేల్ అయితే చెదిరిపోయారు. మరి దాన్ని చూసి వీళ్ళకి కూడా బుద్ధి రాల. మరి ఇస్రాయేల్ దేశం మన పైన మన యొక్క స్నేహితులు 10 గోత్రాల వాళ్ళకి విగ్రహాలను పూజించడం వల్ల మరి వాళ్ళని ఇట్లా దేవుని శాపం వచ్చింది, వాళ్ళు అట్లా అయిపోయారు, మనం సరి చేసుకోవాలన్నది వీళ్ళకి అలాంటి ఆలోచన లేకపోతే అలాంటి తలంపులు వీళ్ళకి రాల. అయితే యోషియా వచ్చేసరికి చూడండి, ఇక్కడ మనం 34వ అధ్యాయంలో 2వ దినవృత్తాంతంలో యోషియా ఏలన ఆరంభించినప్పుడు 8 ఏండ్ల వాడి యెరూషలేములో 31 సంవత్సరములు ఏలెను. అతడు యెహోవా దృష్టికి నీతిని అనుసరించుచు కుడికైనను ఎడమకైనను తొలగకుండా తన పితరుడైన దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించెను. దీంట్లో మనం చూస్తే స్టార్టింగ్ లో మనం చదివితే ఈయన మైండ్ అంతా దేవుని మీద ఉంది. దేవుని దృష్టికి దేవుని యొక్క వాక్యాన్ని మంచి అలా నాన్నగారి ఎప్పుడో స్టార్టింగ్ లో 2వ రాజు అయినటువంటి యునైటెడ్ కింగ్డమ్ లో 2 కలిసి ఉన్నప్పుడు ఆ 2వ రాజు అయిన దావీదుని ఆదర్శంగా తీసుకున్నాడు. ఎందుకంటే దావీదు దేవుడిని ఎట్లా వెంబడించాడో బాగా స్టడీ చేశాడు. ప్రియులారా, బాగా తెలుసుకున్నాడు. అందువల్ల మనం కూడా హ్యావ్ టు నో, రీడ్ ద బైబుల్ అండ్ ఆల్సో ద మిషనరీ స్టోరీస్. వాళ్ళు ఎట్లా అనానుకూల పరిస్థితుల్లో దేవుడి మీద ఆధారపడ్డారు, దేవుడు ఎట్లా వారిని విడిపించాడు. కాబట్టి యోషియా మొట్టమొదటిగా ఈ ఫోకస్ ఆన్ ద గాడ్. కాబట్టి మొట్టమొదటి పాయింట్ ఏంటంటే యోషియా గురించి మనం నేర్చుకునేటప్పుడు ఈ ఫోకస్ ఆన్ ద గాడ్, దేవుని మీద దృష్టి పెట్టాడు. అందుకని పౌలు గారు కూడా అంటాడు కదా, మీరు పైన వాటి మీదనే మనసు పెట్టుడి, భూలోకమైనటువంటి వాటి మీద మీరు మనసు పెట్టకుడి. అంటే పైన వాటి మీద అంటే దేవుని మీద అని అర్థం. వీళ్ళారా, అట్లా ఈ ఫోకస్ ఆన్ ద గాడ్. యోషియా వాళ్ళ నాన్నగారి వైపు కానీ వాళ్ళ తాతగారి వైపు కానీ చూడల, తర్వాత పరిస్థితి వైపు కూడా చూడల. దేశం అంతా అల్లకల్లోలంగా ఉంది, పాడైపోయింది, దేవునికి శిక్షణ అనుభవిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ ఫోకస్ అంతా ఆయన దేవుని మీద పెట్టాడు. అందుకని ముందు తను తాను మరి సరి చేసుకుంటా ఉన్నాడు. సాక్ష్యము, మరి ప్రభు చెప్పాడు, మీరు లోకానికి వెలుగై ఉన్నారు, మీరు ఈ లోకానికి ఉప్పు అయి ఉన్నారు. కాబట్టి ముందు మనకు సాక్ష్యం ఇంపార్టెంట్. చుట్టుపక్కల తర్వాత సంగతి అది. ముందు మన యొక్క వ్యక్తిగతమైన మన ఫోకస్ ఎవరి మీద ఉంది, మనం ఎవరిని సంతోష పెట్టాలి. అందుకని యెహోవా దృష్టికి నీతిని అనుసరించుచు, అదనమాట.
ఈ ఫోకస్ ఆన్ ద గాడ్ లో ముందు ఆయన ఏం చేస్తుంటే యెహోవా దృష్టికి నీతిని అనుసరిస్తా ఉన్నాడు. దాసుడును కాదు. కాబట్టి మనం దేవుని దృష్టిలో, యెహోవా దృష్టిలో, క్రీస్తు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి దృష్టిలో మనం నీతిగా ఉండాలి. ఇది యోషియా చక్కగా ప్రభువును సంతోషపెడతా ఉంటున్నాడు. తర్వాత కుడికైనను ఎడమకైనను అంటే కుడికైనా ఎడమకైనా అంటే ఏంటి? చేయాల్సిన పనులు చేయటం, చేయరాని పనులు చేయకుండా ఉండటం. అది చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. వాక్యం చదువుకోవటం, ప్రార్థన చేసుకోవటం, ప్రియులారా దేవుని మీద సంపూర్ణంగా ఆధారపడటం, ఇట్లా మరి పిల్లల యొక్క టెక్స్ట్ బుక్లు చదివి లెసన్స్ మరి ప్రిపేర్ అవ్వటం, పిల్లలకి చార్ట్స్ తయారు చేసుకోవటం, లాంగ్వేజ్ నేర్చుకోవటం, స్కిల్స్ నేర్చుకోవటం, చేయరాని పనులు చాలా చేయకుండా ఉండాలి. దేవునికి వాక్యానికి దేవునికి వ్యతిరేకమైనటువంటి వాటిని మనం విడిచిపెట్టడం, ప్రియులారా. కాబట్టి కుడికి కానీ ఎడమకు కానీ తొలక్కోకుండా తాను స్ట్రైట్ గా దేవుని వైపే చూస్తా ఉన్నాడు. తర్వాత మూడోది ఏంటంటే ఇక ఫోకస్ ఆన్ ద గాడ్ లో మూడో సబ్ పాయింట్ ఏంటంటే ఈయన ఆదర్శం ఎవరంటే దావీదు. దావీదు గురించి మనం నేర్చుకుంటే మరి ఆయన దేవునికి హృదయానుసారుడు అని పేరు పెట్టారనమాట, బిరుదు. హృదయానుసారుడు అంటే దేవుని హృదయాన్ని మరి తెలుసుకున్న వ్యక్తి, దాని ప్రకారంగా నడుచుకున్నటువంటి వ్యక్తి హృదయానుసారుడు, ప్రియులారా. తర్వాత చిన్నప్పటి నుంచే గొర్రెలు మేపుకోవటం, మందకు మాదిరిగా ఆ మందను జాగ్రత్తగా మరి తండ్రి చెప్పిన మందను, ఆ చిన్న మందను జాగ్రత్తగా మరి కాసుకోవటం, ఆ మంద కాసేటప్పుడు మరి ప్రార్థన, మరి ఆరాధన, ప్రియులారా. మరి ఆ సింహం కానీ ఎలుగుబంటి కానీ వచ్చినప్పుడు వాటిని మరి ఎదుర్కోవడాలంటే దాని ముందుగానే దేవుని యొక్క శక్తిని పొందుకుంటున్నాడు డైలీ. కాబట్టి సైతానుడు మరి జయించడానికి ముందుగానే మనం సిద్ధపడాలి. దేవుడిచ్చే సర్వాంగ కవచమును మనం ధరించుకోవాలి, ప్రియులారా. అట్లాంటి దావీదుని ఈ యోషియా ఒక ఆదర్శంగా తీసుకున్నాడు. కాబట్టి ప్రియులారా, మన ఫోకస్ ముందు గాడ్, తర్వాత ఇట్లాంటి మిషనరీస్ని కానీ బైబిల్లో ఉన్న క్యారెక్టర్స్ని కానీ మనం మంచి క్యారెక్టర్స్ని మనం ఆదర్శంగా తీసుకోవాలి. వాళ్ళు ఎట్లా ప్రభుని వెంబడించారు, వాళ్ళు పాపం చేస్తే దేవుడు వాళ్ళని ఎట్లా శిక్షించాడు, ఎట్లా రిపెంట్ అయ్యారు, ఎట్లా సరి చేసుకున్నారు, ప్రియులారా. కాబట్టి దావీదును ఆదర్శంగా తీసుకున్నాడు. ఇది ఫస్ట్ పాయింట్ అన్నమాట. కాబట్టి మన జీవితాల్లో ప్రభు వైపు చూడాలి. మన ఫోకస్ ప్రభు వైపే ఉండాలి. ప్రభు వైపు మనము చూడాలి. పైన ఉన్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనం మనస్సు పెట్టకుడి, ప్రియులారా. పాత్రగా మనల్ని మనం సిద్ధంగా ఉండాలి. అన్నా హడ్సన్ అన్నా, హలో, రావట్లేదు, ఇది వస్తుంది. ఇప్పుడు తమ్ముడు ఇప్పుడు వినిపించింది అన్న మరి. సరే ఓకే. కాబట్టి ఫోకస్ ఆన్ ద లార్డ్, దేవుని మీద ఆయన ఫోకస్ పెట్టాడు. అందువల్ల రెండోది ఏంటి చూడండి,
రెండోది దావీదు యొక్క దేవుని యొద్ద విచారించుటకై పూనుకుని వాడై. యోషియా నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే విచారించుట. దేవుని దగ్గర విచారించేవాడు. చూసారా, ఈ లక్షణం ఎక్కడి నుంచి తీసుకున్నాడు? దావీదు దగ్గర నుంచి తీసుకున్నాడు. దావీదు మరి ఏ యుద్ధానికి వెళ్ళాలన్నా ముందు దేవుని దగ్గర విచారణ చేసేవాడు. ప్రభువా మరి యుద్ధానికి వెళ్ళమంటావా, వద్దంటావా? దేవుడు వెళ్ళమంటే వెళ్ళేవాడు, ఆగిపోమంటే ఆగిపోవాడు. ఇట్లా మన జీవితాల్లో దేవుని దగ్గర విచారణ చేస్తా ఉంటున్నాడు. అంటే ఈ చిన్న వయసులోనే ప్రార్థన చేస్తున్నాడు. విచారణ అంటే ప్రేయర్, దేవుని అడగటం, దేవుడు మాట్లాడేంత వరకు. చూసారా, దేవుడు మాట్లాడేంత వరకు అడగటం అన్నమాట. మనం కూడా దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. చాలాసార్లు మన సొంత నిర్ణయం తీసుకుని చాలా డ్యామేజ్ అయిపోతా ఉంటాం. ఉన్నాడు. మరి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా తండ్రి దగ్గర మనం కూడా దేవుని చిత్తం కోసం దేవుని దగ్గర విచారణ చేయాలి. జనరల్ గా దేవుని చిత్తం అనగానే రెండు రకాలని మనకు తెలుసు కదా. నోయింగ్ గాడ్స్ విల్, అన్నోన్ గాడ్స్ విల్. తెలిసిన చిత్తము, తెలియని చిత్తం. తెలిసిన చిత్తం ఏంటి? బైబుల్ చదవటం తెలిసిందే, దాని మరలా బైబుల్ చదవాలా వద్దా ప్రభు అని అడగాల్సిన పని లేదు. ప్రార్థన చేయటం కంపల్సరీ చేయాలి, మళ్ళీ దేవుడిని ప్రార్థన చేయాలా వద్దని అడగాల్సిన పని లేదు. అట్లా బూతులు మాట్లాడొచ్చా లేదంటే మాట్లాడకూడదు, అది తెలిసిన చిత్తమే. కాబట్టి తెలిసిన చిత్తాన్ని మనం ముందు చేస్తే తెలియనటువంటి అన్నోన్ గాడ్స్ విల్ అనేది అది, దాని మీద మనం దేవుని మీద ఆధారపడాలి. తెలిసింది చేస్తా ఉంటే, తెలియంది దేవుని పాదాల దగ్గర ఉంటే దేవుడు ఈజీగా మనకు మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి విచారణ చేయాలి. మనం ఏదన్నా పని చేసేటప్పుడు దేవుని యొక్క మన సొంత నిర్ణయాలు కాకుండా దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి ప్రియులారా. అందుకని డిఎల్ మోడీ గారు ఏమన్నా అంటే, ఈరోజు చాలా పని ఉన్నది కాబట్టి నేను దేవునిలో గడపకపోతే సాతాను పని చేస్తాడు అని దేవుళ్ళు ఎక్కువగా గడిపేవాడంట, దేవుని చిత్తం కొరకు. దేవుళ్ళు మన దేవుళ్ళు ఆ విచారణ చేయకపోతే, ప్రార్థన చేయకపోతే, నిర్ణయాల కోసం ఆయన మీద మనం ఆధారపడకపోతే సైతాను పని చేస్తూ ఉంటాడు. అందువల్ల ప్రియులారా, మన జీవితాల్లో దేవుని మీద ఆధారపడాలి. చిన్నతనంలోనే మరి దేవుని మీద ఆధారపడతా ఉంటున్నాడు ప్రియులారా. తర్వాత మనం చూసుకున్నట్లయితే 2వ దినవృత్తాంతం 34వ అధ్యాయంలో చూస్తే, ఉన్నత స్థలములను దేవతా స్తంభములను పడగొట్టి 3వ వచనంలో తర్వాత కంటిన్యూస్ అన్నమాట. చెక్కిన విగ్రహములను, పోత విగ్రహములను తీసివేసి యోధా దేశమును యెరూషలేమును పవిత్రము చేయనారంభించాను. ముందు నిర్ణయం తీసుకున్నాడు దేవుని దగ్గర. దేవుడు ఓకే గో హెడ్ అన్నారు. ఈయన స్టార్ట్ చేశాడు ఏంటంటే యోధా దేశాన్ని, మందిరాన్ని పవిత్రపరచడం, అదనమాట. కాబట్టి 3వ లక్షణం ఏంటంటే దేవుని మందిరాన్ని, తర్వాత యోధా దేశాన్ని పవిత్రపరుస్తున్నాడు. ఇది 3వ పాయింట్ అన్నమాట యోషియా జీవితంలో. కాబట్టి ఎన్ని సంవత్సరాల నుంచి పాడైపోయింది? మనషే వాళ్ళ తాతగారు 50 సంవత్సరాలు పాడు చేశాడు, నాన్నగారు 2 సంవత్సరాలు పాడు చేశాడు, 57 సంవత్సరాలు పాడైపోయింది. అట్లాంటి మరి పాడైపోయిన ప్రజల్ని, విగ్రహారాధనకి తిరిగిపోయిన ప్రజల్ని మరలా వెనక్కి తీసుకొస్తున్నాడు. టర్న్ బ్యాక్ అన్నమాట. వాళ్ళు మరలా దేవుని దగ్గర తీసుకొచ్చే పనిలో కాబట్టి మనం కూడా
అసలు దేవుడు మనల్ని ఎందుకు రక్షించుకున్నాడు? మనకు బాధ్యత ఏంటి? ప్రియులారా, మీరు సువార్తను ప్రకటించి శిష్యులుగా చేసి తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ దేవుని యొక్క నామములో వారికి బాప్తిస్మం ఇవ్వడి. కాబట్టి మనకు బాధ్యత ఏంటి? నశించిపోయే వారికి సువార్తను ప్రకటించాలి. ప్రియులారా, సువార్తను ప్రకటించాలి. కాబట్టి మన జీవితాల్లో మరి సువార్తను ప్రకటించాలంటే ముందు మనల్ని మనం పవిత్రపరచుకోవాలి. మన బాధ్యత ఏంటంటే సువార్తను ప్రకటించాలి. మనం యథార్థంగా ఉండాలి. మన హృదయాల్ని పవిత్రపరచుకోవాలి. యజమానుడు మనం వాడుకోవాలంటే మన హృదయాలను మన హృదయమే దేవుని యొక్క ఆలయము. చూసారా? దేవుని యొక్క ఆలయము 1 కొరింథీ 3:16 ఉంటుంది అన్నమాట. కాబట్టి మన హృదయంలో మరి విగ్రహాలు ఉంటాయి. విగ్రహాలు అంటే దేవుణ్ణి కాకుండా దేన్ని అయితే ఎక్కువగా ప్రేమిస్తామో అదే ఒక విగ్రహం దేవులో ఉండేది. కాబట్టి ఆపోజిట్ సెక్షన్ ఎక్కువ ప్రేమిస్తుంటే వాళ్ళే మన హృదయంలో ఉంటామంటారు. లోకంలో ఉన్న వాటి వైపు మనం కాకుండా మన హృదయాలను పవిత్రపరచుకోవాలి దేవుని యొక్క వాక్యంతో. ఎందుకంటే మన బాధ్యత ఏంటంటే ఈ దేశానిలో ఈ ప్రజలకి మన సువార్తను ప్రకటించి వాళ్ళని శిష్యులుగా, వాళ్ళని అంగీకరించేటట్లు చేసి శిష్యులుగా తయారు చేయాలి. మరి యోషియా కూడా మరి ప్రార్థన చేశాడు. ముందు మనం ప్రార్థన చేయాలి. చూసారా? మరి పౌలు గారికి అన్య జనాంగానికి సువార్త ప్రకటించాలని దేవుడు ఎన్నుకున్నాడు. ఎన్నుకున్నప్పుడు ఆయన ఏం చేశాడు? ప్రియులారా, ఎఫెసీ రాసిన పత్రికలో తీయండి. ఎఫెసీ రాసిన పత్రికలో మరి చక్కటి మాట కనపడుతుంది. 3వ అధ్యాయం 1వ వచనం. ఈ హేతువు చేత అన్ని జనులైన మీ నిమిత్తము క్రీస్తు యేసు యొక్క ఖైదీనైన పౌలను నేను ప్రార్థించుచున్నాను. అంటే 2వ అధ్యాయంలో ఏం రాశాయంటే మరి యూదులు, అన్ని జనులు. మొట్టమొదటి సువార్త యూదులకు వచ్చింది. ప్రియులారా, అంటే దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? యూదుల వరకేనా? కాదు. ముందు యూదులకి ప్రకటించి వాళ్ళ ద్వారా లోకానికి వాళ్ళని ప్రకటించేటట్లుగా వాళ్ళ జీవితాలని ప్రజల వైపుకు, అన్ని జనులకు ప్రకటించాలి. అదేవిధంగా మనల్ని కూడా దేవుడు ముందు మనల్ని ఎందుకు రక్షించుకున్నాడు? సపోజ్ మీరు అక్కడ 5గురు 6గురు ఉంటారు, చుట్టుపక్కల అంతా అన్ని జనమే. అట్లాగే మైనారిటీ, క్రైస్తవులు అనేవాళ్ళు మైనారిటీగానే ఉంటాం. దేవుడు మనల్ని ఎందుకు రక్షించుకున్నాడంటే వాట్ ఈస్ ద పర్పస్? లోకానికి వెలుగుగాను ఉప్పుగాను ఉండాలి. అట్లాగే ఇశ్రాయేల్ ప్రజలను దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు? అన్ని జనులకి వాళ్ళు వెలుగుగాను ఉప్పుగాను ఉండాలి. ప్రియులారా, కానీ యేసుక్రీస్తు ప్రభువారు మరణించి తిరిగి లేవటం ద్వారా ఆ మధ్య గోడను పడగొట్టడం ద్వారా ఉభయులను ఏకము చేశాను. అంటే అర్థం ఏంటి? అన్నిలు కూడా మరి రక్షణ పొందే అవకాశం వచ్చింది యేసుక్రీస్తు ప్రభు చనిపోవటాన్ని బట్టి. అంటే డోర్ తెరవబడ్డాయి అన్నమాట. అన్నిలు కూడా రావచ్చు. ఇంకా అన్నిలు కూడా యేసయ్యను అంగీకరించవచ్చు. ఏ భేదం లేదు. యేసుక్రీస్తు ప్రభువారు అందరికి ప్రభు అని మరి పేతురు గారు రాశారు కదా. కాబట్టి అందువల్ల ఆల్రెడీ దేవుడు ద్వారం తెరిచాడు అన్ని జనులు కూడా ప్రభుని అంగీకరించడానికి. అందుకని ఈ హేతువు చేత, అంటే యేసుక్రీస్తు ప్రభువారు అన్నిలకు కూడా ద్వారాలు తెరిచాడు కాబట్టి, ఆల్రెడీ దేవుడు జీవ వచ్చింది కాబట్టి నేనేం చేస్తున్నాను అన్నాడు? అన్ని జనుల నిమిత్తము క్రీస్తు యేసు యొక్క ఖైదీనైన పౌలను నేను ప్రార్థించుచున్నాను. అది ముందు మనం ఏం చేయాలంటే వీ హ్యావ్ టు ప్రే ఫర్ ద చిల్డ్రన్, ప్రే ఫర్ దేర్ పేరెంట్స్. అందువల్ల పిల్లల దగ్గర వీ హ్యావ్ టు కలెక్ట్ దేర్ పేరెంట్స్ నేమ్స్. ఆల్రెడీ మీరు చేసే ఉంటారు. వాళ్ళ కోసం మనం డైలీ ప్రార్థన చేయాలి. చిల్డ్రన్ అండ్ ఆల్సో వాళ్ళకి పేరెంట్స్ కోసం ముందు ప్రార్థన. ఎందుకంటే మరి యేసుక్రీస్తు ప్రభువారు చెప్పాడు, ఒక ఇంట్లో ఉన్నటువంటి యజమానుని ముందు బంధించాలంట. బంధిస్తేనే ఆ ఇంట్లోకి వెళ్ళి ఆ యొక్క సామాన్లు మనం లాక్ రాలే.
అట్లాగే ఈ లోకంలో ఉన్న సైతాన్ని మనం బంధించాలి. సైతానుడు మానవుల యొక్క కళ్ళు మూసేస్తున్నాడు, చెవులు మూసేస్తున్నాడు. అందుకని వాళ్ళ సువార్త వింటలేదు, వాళ్ళు దేవుని కార్యాలు చూడటం లేదు, చూడలేకపోతున్నారు. ఎందుకంటే సైతానుడు వాళ్ళకి అడ్డుగా ఉన్నాడు. అందుకని ముందు మనం వాడిని బంధించాలి. ఆ గ్రామంలో ఉన్న సైతాను శక్తుల్ని మనం ఎక్కువగా ప్రార్థన చేసి, ఆ పేరెంట్స్ కోసం ప్రార్థన చేసి, ముందు మనం మరి యోషియా లాగా దేవుని దృష్టిలో మరి మనం యథార్థంగా జీవిస్తూ కుడి ఎడమలోకి తొలకోకుండా ఉంటూ, మరి దావీదు ఏ విధంగా అయితే విచారణ చేసి దేవుని చిత్తాన్ని తెలుసుకుంటున్నాడు, తర్వాత మనం పవిత్రపరుచుకుంటూ. అక్కడ ప్రియులార యోషియా మరి దేవుని చిత్తాన్ని తెలుసుకున్నాడు. దేవుడు చెప్పాడు ఆ దేశాన్ని, ఆ ఆలయాన్ని పవిత్రపరచమని. ప్రియులారా వాటన్నిటిని నరికేస్తున్నాడు, పగలగొట్టేస్తా ఉన్నాడు, తీసేస్తా ఉన్నాడు. 57 సంవత్సరాల అపవిత్రతని ఒక్కొక్కటి తీసివేస్తా ఉంటున్నాడు. కాబట్టి ప్రియులారా మనం కూడా ప్రార్థన చేయాలి. మన విగ్రహాలను తీసివేయటం కాదు, కానీ వాళ్ళు ప్రభువుని నమ్ముకుంటే వాళ్ళంతటా వాళ్ళే తీసేస్తారు. ప్రియులారా వాళ్ళంతటా వాళ్ళే తీసేస్తారు. మన యొక్క ఫోకస్ ఏంటంటే వాళ్ళు దేవుని యొక్క వాక్యాన్ని వాళ్ళ హృదయాల్లో పనిచేయాలి. అక్కడ ఉన్నటువంటి దెయ్యాలని అందుకని కలిసి మనం బాగా ప్రార్థన చేయాలి. పౌలు గారు ఏ రకంగా అయితే మరి అన్ని జనులకు కూడా అవకాశం దేవుడు కల్పించాడు అన్న సత్యాన్ని అర్థం చేసుకున్నప్పుడు ఏమైనా స్టార్ట్ చేశాడు, అన్ని జనుల కోసం ప్రార్థన చేయాలి. ప్రియులారా అన్ని జనాల కోసం ప్రార్థన చేస్తున్నాడు. ఆయన మొదటి జర్నీ, సెకండ్ జర్నీలో ఒక్కొక్కళ్ళు ప్రభుని అంగీకరించుకుంటూ వస్తూ సంఘాలను మరి స్థాపించాడు. ప్రియులారా కాబట్టి మన హృదయాన్ని పవిత్రపరుచుకోవాలి. చూసారా, మన యొక్క జీవితాన్ని పవిత్రపరుచుకోవాలి. దేవునికి ఇష్టం లేని విగ్రహాలు మనలో ఏమైనా ఉంటే వాటిని తీసివేసుకోవాలి. ప్రియులారా కాబట్టి చేసినప్పుడు దేవుడు మనల్ని వాడుకుంటాడు. ప్రియులారా మన యొక్క బాధ్యత ఏంటంటే వాళ్ళ కోసం ప్రార్థన చేయటం, ప్రియులారా మనం వెలుగుగా ఉండటం. ఈ విధంగా క్లెన్లీనెస్ అంటారు. కాబట్టి మన జీవితాల్లో మనకి దేవుడి పరిశుద్ధ ప్రకారము మీరును ఈ రోజు మిమ్మల్ని మీరు అన్నాడు. కొన్నిసార్లు పాపాలు ఓడిపోయారు. తమ్ముడు వినిపిస్తుందా? హలో, కొంచెం చూడండి అన్న, మధ్యలో కొంచెం వాయిస్ బ్రేక్ అవుతుంది. అన్న ఇప్పుడు ఓకే అన్న, ఇప్పుడు ఓకే అన్న. సరే ఓకే, నేను త్వరగా ముగిచేస్తానులే. తర్వాత చూస్తే ఆ విధంగా మరి పవిత్రపరిచే సమయాల్లో ప్రియులారా మరి మనం 14 వచనం చదువుతాం చూడండి. యెహోవా మందిరములోనికి చేయబడిన ద్రవ్యమును హలో, ప్రైజ్ లార్డ్, వినిపిస్తుందా తమ్ముడు? అన్న వినిపిస్తుంది అన్న.
యెహోవా మందిరంలోనికి తేబడిన ద్రవ్యమును బయటికి తీసుకుని వచ్చినప్పుడు మోషే ద్వారా యెహోవా దయచేసిన ధర్మశాస్త్రం గ్రంథము యాజకుడైన హిల్కియాకు కనబడెను. వీళ్ళు మందిరాన్ని బాగు చేస్తా ఉండంటే ఎక్కడో ఒక మూలన దేవుని యొక్క గ్రంథం కనబడింది, ధర్మశాస్త్ర గ్రంథం. చూసారా? కాబట్టి 4వ పాయింట్ చూడండి. 4వ పాయింట్ ఏంటంటే ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని హిల్కియా అనే యాజకుడు ఏం చేశాడు? షాఫాను అనే శాస్త్రికి అప్పచెప్పాడు. షాఫాన్ అనే శాస్త్రి ఏం చేశాడు? యోషియా దగ్గరికి తీసుకొచ్చాడు. యోషియాకి చదివి వినిపించాడు. వినిపించగానే ప్రియులారా, రాజు 19వ వచనంలో రాజు తన వస్త్రములను చింపుకొని హిల్కియాకును షాఫానుకు వస్త్రాలు చింపుకున్నాడు. అయ్యయ్యో, మనం దేవునికి వాక్యాన్ని మన పితరులు అనుసరించకపోవటాన్ని బట్టి మన దేశానికి ఇన్ని శ్రమలు వచ్చినాయి, ఇన్ని బాధలు వచ్చినాయి అని చెప్పి ఆ యొక్క లేఖనాల నుంచి ఇంకా డీప్గా అర్థం చేసుకోవాలని అక్కడ ఒక ప్రవక్తి అనే ఒక సహోదరు ఉండేది. ప్రవక్తి, ఆ ప్రవక్తి దగ్గర పంపిస్తాడు రాజుగారు. ఏం పేరు ఆ ప్రవక్తి పేరు? హుల్దా. 22వ వచనం ఉన్నది. హుల్దా అను ప్రవక్తి ఎదుట పోయేరి. ఆ ప్రవక్తి ఏం చెప్పిందంటే, అయ్యా, మీ పితరులందరూ మరి చాలా పాపం చేశారు, దేవుని కోపం రప్పించారు, దేవుడి కోపం మరి చాలా అది ఆరటం లేదు. అయితే నువ్వైతే బాగానే ఉండావు, నీ టైంలో దేవుడు వీళ్ళు మీకేం నష్టం కలుగజేయడు, నీ తదంతరం వీళ్ళని బబులోను రాజు వచ్చి తీసుకుపోతాడు అని చెప్పి హుల్దా చెప్పేసింది అన్నమాట ఇక ప్రవచనం. ప్రియులారా, కాబట్టి ఇక్కడ ఆయనలో ఉన్నటువంటి 4వ లక్షణం ఏంటంటే రీడింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యం మీద ఆధారపడుతున్నాడు, వాక్యాన్ని చదువుతున్నాడు. చూసారా? వాక్యాన్ని చదివేడు తర్వాత ఆ ప్రజలందరూ కూడా ఆ యొక్క వాక్యాన్ని చదివి వినిపించాడు అనమాట. అందరికీ ఆయన చదవటమే కాదు కానీ ప్రజలందరికీ. చూసారా? మరి యేసుక్రీస్తు ప్రభువారు అందరికీ ప్రభు, అందరికీ వాక్యం వినిపించాలి. మనం ఈ వాక్యమే మరి మన జీవితాలని, మరి ఎదుటివారి జీవితాలను మార్చే శక్తి. కాబట్టి హ్యాస్ గివింగ్ ద ఫస్ట్ ప్రయారిటీ. దేవుని యొక్క వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చాడు. నేను రాజును కదా, నాకు అన్ని తెలుసు కదా, నా యొక్క మాట చెల్లాలి, ఎవడైనా మాట్లాడటానికి లేదు అన్నట్లుగా ఉంటారు రాజులు జనరల్గా. మరి యోషి అట్లా లేడు, వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చాడు. ఫస్ట్ ప్రయారిటీ. సేవకుల్ని దగ్గరికి తీసుకెళ్ళాడు, ప్రవక్తుల దగ్గరికి తీసుకెళ్ళాడు, ఇంకా బాగా డీప్గా అర్థం చేసుకున్నాడు, అందరికి చదివి వినిపించాడు. ప్రియులారా, చూసారా? తర్వాత చూడండి 27వ వచనంలో, నీ మనస్సు మెత్తనదై ఈ స్థలం మీద దాని కాపురస్తుల మీదను దేవుడు పలికిన మాటలను నీవు వినినప్పుడు నా సన్నిధిని నీవు తగ్గించుకొని నీ వస్త్రమును చింపుకొని నీ సన్నిధిని నా సన్నిధిని కన్నీరు విడిచితు గనుక నీవు నీ మనవిని నేను ఆలకించితిని. కాబట్టి 4వ లక్షణం ఏంటంటే పశ్చాత్తాపము. వర్డ్ ఆఫ్ గాడ్, తర్వాత ఆయనకి ప్రార్థన, పశ్చాత్తాపము, ఏడ్చుకుంటూ ప్రార్థన చేస్తా ఉన్నాడు. పశ్చాత్తాపము. వాడు ప్రియులారా, మన జీవితంలో కూడా పశ్చాత్తాపం ఉండాలి. విరిగి నలిగిన మనసే దేవునికి ఇష్టమైన బలి. ప్రియులారా, విరగాలి ప్రభువా. అందుకనే మరి దావీదు ఏమన్నాడంటే, ప్రభువా నీకు మరి నీ బలిని కోరుకునే దేవుడు కాదయ్యా, బలిని కోరుకుంటే ఎన్ని వేల గొర్రెలను తీసుకురాగలడం. అర్థమైపోయింది, నువ్వు బలిని కోరుకునే దేవుడు కాదు, విరిగి నలిగిన మనసే నీకు ఇష్టమైన బలి. ప్రియులారా, కాబట్టి పశ్చాత్తాపంతో దేవుని సన్నిధిలో ఏడ్చి ప్రార్థన చేసుకుని తగ్గించుకున్నాడు. కాబట్టి ఆయన యొక్క యోషియా టైంలో దేవుడు ఆ దేశాన్ని అంత జాగ్రత్తగా కాపాడాడు. కాబట్టి ప్రియులారా, మరి మన జీవితంలో మరి ముఖ్యంగా ఈ 4 పాయింట్లు: పశ్చాత్తాపం, వర్డ్ ఆఫ్ గాడ్, పవిత్రపరుచుకునుట, దేవుని దగ్గర విచారణ చేయుట, ఫోకస్ ఆన్ ద గాడ్, దేవుని మీదే మనసు పెట్టుట. ఈ 5 లక్షణాలు మనం మరి నేర్చుకున్నట్లయితే నిజంగానే ఆ యొక్క మందిరాన్ని పవిత్రపరిచాడు,
మందిరంలో ప్రజలందరినీ తీసుకొచ్చాడు, వాక్యం వినిపించాడు. మరి పాటలు పాడే వాళ్ళని, యాజకుల్ని అందరినీ మరి సమకూర్చాడు. మరలా దేవుని ఆరాధించడం ప్రారంభించాడు. చూసారా, ఆ దేశాన్ని, ఆ యొక్క మందిరాన్ని బాగు చేశాడు. ప్రజలందరినీ కూడా దేవుని తట్టు తిప్పాడు. చూసారా, కాబట్టి మన యొక్క రెస్పాన్సిబిలిటీ, మన బాధ్యత కూడా అదే. మన యొక్క మెయిన్ ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఏంటంటే ప్రజలను దేవుని తట్టు తిప్పుట. దానికి మనం ఆకర్షించాలి ప్రజల్ని. అంటే మనం వెలుగుగా ఉండాలి, ఉప్పులాగా ఉండాలి, దేవుని యొక్క చిత్తాన్ని మనం చేస్తా ఉండాలి, దేవుణ్ణి మనం సంతోష పెట్టాలి, మన హృదయాన్ని పవిత్రపరచుకోవాలి, హృదయాన్ని వాక్యంతో నింపుకోవాలి, పశ్చాత్తాపడాలి. ఈ విధంగా మరి మనం జీవిస్తా ఉన్నప్పుడు ప్రభు మరి ఒక్కొక్కరిని మరి రక్షించుకోవటానికి ప్రభు సహాయం చేస్తూ ఉంటాడు. ఈ కొద్ది వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ అన్న. రండి, దయచేసి ప్రార్థన చేసుకుందాం. సో దయచేసి ఎవరైనా ఒకరు విన్నటువంటి వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మరి విన్నటువంటి వాక్యాన్ని బట్టి ఒక ప్రార్థన చేయండి. మరి యెషయా వలె మన యొక్క జీవితాన్ని కూడా మనం పరిశీలించుకుందాం. సో ఏ విధంగా మరి తన యొక్క ఫోకస్ ని చూస్తూ ఉన్నాం. సో దేవుని మీద తన యొక్క దృష్టిని ఏ విధంగా కేంద్రీకరించి దేవుని యొక్క పనిలో వెళ్తూ ఉన్నారో, దేవుని మీద ఏ విధంగా ఆధారపడుతూ ఉన్నాడో, దేవుని ఎడల ఎంత ఆసక్తి కలిగి జీవించాడో, దేవుని యొక్క సన్నిధిలో మరి యెషయా జీవితాన్ని చూస్తూ ఉన్నప్పుడు మరి మనం కూడా పరిశీలించుకుంటూ, పరీక్షించుకుంటూ మరి ఏ విధంగా మన యొక్క జీవితాలు ఉన్నాయో మనం జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేసుకుందాం వ్యక్తిగతంగా కూడా. సో రండి, దయచేసి ఎవరైనా ఒకరు ఉన్నటువంటి వాక్యాన్ని బట్టి ప్రార్థన చేయండి. స్తుతి 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 హల్లెలూయా 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 హల్లెలూయా. తండ్రి నాయన ప్రభా పరిశుద్ధుడా, మీ బంగారు పదవులు కొందరములయ్యా, మీ బంగారు నామను కొందరములు తండ్రి. నా దేవా, నేను ఈ సమయాన్ని తండ్రి ప్రభా మిమ్మల్ని ప్రార్థించుకోవడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి ప్రభా. అవును తండ్రి ప్రభా, మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి నేను మీకు వందనాలు తండ్రి ప్రభా. అయ్యా ప్రభా, మరి నాయన ఎన్నో విషయాలు తెలియజేశారు. అవును తండ్రి, మరి ప్రభా మీ మీద దృష్టి ఉంచి ప్రభా అయ్యా మరి ఫోకస్ ఉంచి మరి ఉన్నారు. అవును తండ్రి ప్రభా, మరి ప్రతి సమయం ముందు నా తండ్రి ప్రభా మరి అయా మనసులో మిమ్మల్ని ధ్యానించుకుంటూ అయా మీ వాక్యంని ధ్యానించుకుంటూ అవును తండ్రి ప్రభా మరి నాయన నడుచుకునే కృపను దయచేయండి. వందనాలు తండ్రి ప్రభా. అవును నా దేవా, మరి నా తండ్రి అలానే నాయన ప్రభా మరి అయా మరి మీకు తెలిసిన చిత్తము తెలియని చిత్తాల గురించి నాయన చెప్పిన విధానాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. అవును తండ్రి ప్రభా. అవును తండ్రి, మరి నోన్ విల్స్ నాయన ప్రభా మరి ప్రార్థించుట అయా మరి వాక్యం చదువుట నాయన ప్రభా మరి ఇవి చేసినప్పుడు నా తండ్రి ప్రభా అయా మరి అన్నవును విల్స్ అయితే ఏవైతే ఉన్నాయో మరి నా దేవా మరి వాటిని బయలుపరుస్తానన్నారు. మీకు వందనాలు తండ్రి ప్రభా. వాటిని నాయన ప్రభా సాధ్యపరచుటకు నాయన ప్రభా మరి నాయన ప్రార్థన వాక్యం విషయం అడుగుతూ నేను సహాయం చేయండి. అవును నా దేవా నాయన మరి ప్రభా ఇదిగో నా తండ్రి మరి మీ యందు నాయన ప్రభా మీ వద్ద నాయన విచారణ చేస్తున్నాయన తండ్రి ప్రభా మరి ఏ విధంగా మరి ప్రతి విషయాల్లోనూ మరి ముందుకు వెళ్ళాలో నా తండ్రి ప్రభా అయా మరి నా దేవా మీ పాదాల చెంత నాయన విచారణ చేసుకోవడానికి నాయన ప్రభా కృపను దయచేయండి. మీకు వందనాలు తండ్రి, సహాయం చేయండి. అవును తండ్రి, మరి నా దేవా మరి పరిశుద్ధపరచుట విషయంలోనూ కూడా తండ్రి అవును తండ్రి ప్రభా నాయన మరి పరిశుద్ధమైన హృదయం ఉన్నప్పుడే కదా తండ్రి మరి అయా మరి మా ప్రార్థనలు ఆలకించే దేవుడు. అయా మరి పరిశుద్ధంగా జీవిస్తున్నా తండ్రి ప్రభా అయా ప్రభా మరి ఎక్కడ కూడా మరి
అయా నా తండ్రి ప్రభా కళంకములు లేకుండా ప్రభా అయా ప్రభా మరి మీ యొద్ద నాయన విచారణ చేసుకోవడానికి పరిశుద్ధంగా సహాయం చేయండి. అయా మీ కృపను దయచేయండి. మీకు వందనాలు తండ్రి ప్రభా. ఇదిగో మరి మీ చిత్తము బయలుపరిచినప్పుడు తండ్రి ప్రభా మరి నాయన కుణిమికి కానీ ఎడమ కానీ మరి ప్రభా ఇదిగో తప్పుపోకుండా ప్రభా మరి నా తండ్రి నాయన మరి మీ చిత్తంలో నడిచే కృపను దయచేయండి. మీకు వందనాలు తండ్రి సహాయం చేయండి. అటు ధన్యతను దయచేయండి. వందనాలు తండ్రి ప్రభా. ఆ దేవా కృపగల దేవా సహాయం చేయండి. అవును తండ్రి ప్రభా మరి నా తండ్రి మరి రాజు గారు మరి యోషియా రాజు గారు అవును తండ్రి ప్రభా మరి వాళ్ళ పితరులు చేసిన నాయన పాపాలు తెలిసినప్పుడు అయా మరి ధర్మశాస్త్రమును బట్టి నాయన మరి వాళ్ళు నడవక ప్రభా వాళ్ళ సొంత ఆలోచనలతో నడిచినప్పుడు మరి ఎంతగా మిమ్మల్ని దుఃఖపరిచారో మరి రాజుగారు తెలుసుకున్నప్పుడు తండ్రి ప్రభా మరి ఎంతగా పశ్చాత్తాపడిన తండ్రి ప్రభా మీ పాదాల చెంతనైనా మరి అయా ప్రభా నాయన ప్రభా అవును తండ్రి ప్రభా మరి ఎంతగా పశ్చాత్తాపడ్డారు మరి దాన్ని బట్టి చూస్తుండగా నా దేవా సహాయం చేయండి. అవును తండ్రి ప్రభా ఇదిగో మరి మేము కూడా ప్రభా నేను కూడా ప్రభా ఇదిగో మరి మిమ్మల్ని ఎంతవరకు నేను మరి నా పాత జీవితంలో నేను ఎంత దుఃఖపరిచానో నేను ప్రభా వాటి విషయంలో నేను మరి మీరు గుర్తు చేసుకోనక ప్రభా నాకు ఇచ్చిన రక్షణను బట్టి నా తండ్రి ఇదిగో మరి ప్రతి సమయం ముందు నన్ను గుర్తు చేసుకుంటూ అయా ఇంకనూ కూడా ప్రభా మరి నా పాపంలో ఒప్పుకుంటూ నాయన ప్రభా మరి పశ్చాత్తాపడుతూ నాయన ప్రభా ఇదిగో విరిగి నడిగిన హృదయంతో మీ యొద్దనైన ప్రభా సమయం గడిపి కృపను దయచేయండి. మీకు వందనాలు తండ్రి ప్రభా. నా దేవా సహాయం చేయండి. అవును తండ్రి విరిగి నలిగిన హృదయమైన ఆయన ప్రభా మీకు నాయన ప్రభా ఇష్టమైన బలన్నారు ప్రభా మరి ఆ విధంగా నడుచుకునే కృపను నాయన మా అందరికీ దయచేయండి. సహాయం చేయండి. వందనాలు తండ్రి ప్రభా. అయా మీ కృపలో నాయన బలపరచండి ప్రభా. అవును తండ్రి ప్రభా మరి అలా మరి ప్రార్థించుకున్నప్పుడు తండ్రి ప్రభా ఇదిగో మరి మా మీదకి నాయన ప్రభా మరి ఎటువంటి నాయన ప్రభా మరి అపాయాలు రాకుండా ప్రభా ఇదిగో మరి ఎంతో మందిని నాయన మీ యొద్దకు చేర్చేవారుగా నాయన ప్రభా మమ్మల్ని చేస్తానన్నారు. అయా ప్రభా మరి మా బట్టేనైనా ప్రభా మరి నా తండ్రి మరి ఇతరులు నాయన ప్రభా అయా మేము మార్చే స్థితిలో ఉండడానికి సహాయం చేయండి తండ్రి. ఇదిగో నా తండ్రి సహాయం చేయండి. మీకు వందనాలు తండ్రి ప్రభా. మరి ఉప్పుగా అయా మరి ఎన్నో మరి రోజుల నుంచి మాట్లాడుకుంటూ వస్తున్నారు. ఇదిగో ఉప్పుగా వెలుగుగా ఉండమంటారు అయ్యా ప్రభా మరి సహాయం చేయండి తండ్రి. మరి ఆ ఉప్పుగా వెలుగుగా ఉండే కృపను దయచేయండి. మీకు వందనాలు తండ్రి. నా దేవా సహాయం చేయండి. మీ మాట వింటూ నాయన నడిచే కృపను దయచేయండి. మీకు వందనాలు తండ్రి ప్రభా. నా దేవా సహాయం చేయండి. వందనాలు తండ్రి ప్రభా. ఇదిగో ప్రతి ఒక్కనైనా ప్రభా నా తండ్రి నన్ను స్వాదలను శ్రమలను నాయన ప్రభా అయా మరి ఓవర్కమ్ చేస్తూ నా తండ్రి ప్రభా ఇదిగో మిమ్మల్ని సంతోషపరిచే వారంగానే మేమందరం ఉండే కృపను దయచేస్తే మీరే నడిపించండి, ఆశీర్వదించండి, సహాయం చేయండి ప్రభా. ఇదిగో మరి ఎక్కడికక్కడ జాగ్రత్తగా నాయన ప్రభా జాగ్రత్త పడుతున్నా తండ్రి మీ వాక్యం అందు నాయన ప్రభా ఎప్పటికప్పుడు నాయన పరిశీలించుకుంటూ ముందుకు నడుచుకునే కృపను దయచేయండి ప్రభా. మీ యొద్దనైనా ప్రభా ఇదిగో మీ కృపలో బలం పొందుకుంటూ నాయన నడుచుకునే కృపను దయచేయండి. మీకు వందనాలు తండ్రి ప్రభా. సహాయం చేయండి. నా దేవా నేను చిన్న ప్రార్థనలు ఏమైనా తప్పులుంటే క్షమించి నేను చిన్న ప్రార్థన వేస్తున్నామని అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. రండి దయచేసి మరి ప్రార్థన చేసుకుందాం.